అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, దిస్ ఇస్ సుధా గంటి. మీరు చూస్తున్నారు ఆర్టీవీ గ్లోబల్ న్యూస్. హే, ఒకసారి స్కూల్ డేస్కి వెళ్దాం. అప్పట్లో నేను లాస్ట్ బెంచ్ లో కూర్చునేదాన్ని. నాకు సైన్స్ డయాగ్రామ్స్ అంటే చాలా భయం. బాబోయ్, ఒకసారి నేను నా ఫ్రెండ్స్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మా సైన్స్ టీచర్ వచ్చి తిట్టింది. పనిష్మెంట్ గా బోర్డు పైన ఏదైనా డయాగ్రామ్ గీయమంది. నాకు ఏం గీయాలో అర్థం కాలేదు. ఒక నిమిషం ఆలోచించాను. వెంటనే ఒక ఫిగర్ మైండ్ లోకి వచ్చింది. బోర్డు పై గీసి పడేసా. అడ్డదిడ్డంగా ఒక బొమ్మ వేసా. అదే అమీబా. అది ఎలా గీసినా వాలిడే, ఎందుకంటే అమీబాకి షేప్ ఉండదు కాబట్టి. అదే షేప్ లేని అమీబా ఇప్పుడు ప్రజల్ని షేక్ చేస్తోంది. కేరళను షేప్ అవుట్ చేసేలా భయపెడుతోంది. 2 నెలలుగా కేరళను బ్రెయిన్ ఈటింగ్ అమీబా హడలెత్తిస్తోంది. అది 60 రోజుల్లో 5 కేసులు కూడా రికార్డ్ అయ్యాయి. ఏకంగా 3 చిన్నారులు చనిపోయారు. ఈ ఇన్ఫెక్షన్ సోకితే బ్రతకడం కష్టమేనట. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా చిన్నారుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు 22 మంది అయితే చనిపోయారు. 2021 తర్వాత నమోదయ్యాయి ఈ కేసులు. కేరళలో మొదటి కేసు 2016లో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. హే, ఎవడో సినిమా గుర్తుందా మీ అందరికి? రామ్ చరణ్ నటించిన ఈ హిట్ మూవీలో ఒక సీన్ ఉంటుంది. అందులో అల్లు అర్జున్ బాడీకి రామ్ చరణ్ ఫేస్ ని పెడతారు. ఈ సినిమాకి ఇదే బేస్ పాయింట్. కథ అంతా ఈ సీన్ వల్లే నడుస్తుంది. అయితే ఇది రియల్ లైఫ్ లో కూడా పాసిబులా? అంటే ఒకరి తలను మరొకరికి పెట్టొచ్చా? ఖచ్చితంగా పెట్టొచ్చు అంటున్నారు సైంటిస్టులు. ఇప్పటి వరకు కిడ్నీ, హార్ట్ లాంటి ఎన్నో ట్రాన్స్ప్లాంట్లు చేసిన మనం ఇకపై హెడ్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయబోతున్నామని చెప్పేసి అంటున్నారు. అమెరికాలోని బ్రెయిన్ బ్రెడ్ అలాగే న్యూరో సైన్స్ బయోమెడికల్ ఇంజనీరింగ్ స్టార్టప్ ఒక అద్భుతాన్ని ప్రపంచానికి చూపించబోతోంది. తొలిసారిగా తల మార్పిడి వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తోంది. ఈ కంపెనీ ఇప్పటి వరకు రహస్యంగా ఈ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. ఇటీవల మాత్రం ఓపెన్ అయిపోయింది. ఇక స్టేజ్ 4లో ఉన్న క్యాన్సర్, పక్షపాతం, ఆల్జైమర్స్ ఇంకా పార్కిన్సన్స్ డిసీజ్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించడమే ఈ ప్రయోగ లక్ష్యం. మరి చూడాలి ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం ఏటా వేలాది ప్రాణాలు నిలబెడడం అయితే పక్కా. మొన్న నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. చాలా బాధగా కూర్చునుంది. ఎంతసేపు అడిగినా ఏం చెప్పలేదు. కానీ వెక్కి వెక్కి ఏడుస్తోంది. నేను కాస్త గట్టిగా అడిగాను, ఏమైందో చెప్పు అని అరిచాను. అప్పుడే అసలు విషయం బయటకొచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ కు HIV పాజిటివ్ వచ్చిందని ఏడుస్తూ చెప్పింది. వెంటనే షాక్ అయ్యాను. తన వైపే చూస్తూ ఉన్నాను. ఏమైందో చెప్పు అని చెప్పేసి కళ్ళతోనే మాట్లాడాను. ఇక ఏం జరిగిందో చెప్పింది. మొన్న నా బాయ్ ఫ్రెండ్ కి దెబ్బ తగిలింది, తెలుసు కదా. ఇంకా అలా ఆ దెబ్బ కోసం నేను హాస్పిటల్స్ తిరిగాను అని ఏడుస్తూ వచ్చింది. అయితే అని అడిగాను. అప్పుడే చాలా బ్లడ్ పోయింది. ఎవరిదో బ్లడ్ అయితే ఎక్కించారు. ఆ తర్వాత తనకి హెల్త్ పాడైంది. డాక్టర్స్ టెస్ట్ చేసి HIV పాజిటివ్ అని చెప్పారని బోరును ఏడ్చేసింది. HIV, వామ్మో, ఈ పేరు వింటేనే వణికిపోతాం. ఈ వైరస్ సోకితే మరణమే. అయితే ఇదంతా ఒక్క రోజు ముందు మాట. HIV ఇన్ఫెక్షన్ ని సమర్థవంతంగా ఎదుర్కొనే మెడిసిన్ సైంటిస్టులు కనుగొన్నారు. అయితే ఈ మెడిసిన్ కనుగొన్న తర్వాత నిజంగా ప్లస్ పాయింటే అని చెప్పాలి. ఈ మెడిసిన్ కి సంబంధించిన ట్రయల్ రన్ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. ఈ మెడిసిన్ HIV ఇన్ఫెక్షన్ ని 100% ప్రభావవంతంగా ఎదుర్కొంటోందట. ఏడాదికి 2 సార్లు ఈ ఇంజెక్షన్ వేసుకుంటే ఇన్ఫెక్షన్ బారి నుంచి బయటపడొచ్చు, ఉపశమనం కూడా పొందొచ్చు. అండ్ అలాగే ఈ మెడిసిన్ ని ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిన్ అని కూడా పిలుస్తున్నారు. WHO ఆర్గనైజేషన్ ప్రకారం మరిన్ని అధ్యాయాల్లో ఈ డ్రగ్ ని పరీక్షించిన తర్వాత మార్కెట్లోకి విడుదల చేస్తామని చెప్పేసి అంటున్నారు సైంటిస్టులు. హే హలో, చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో గొడవ, ఇంకా టీనేజ్ లో లవర్ తో గొడవ, పెద్దయ్యాక లైఫ్ పార్ట్నర్ తో గొడవ, తన్నుకోవడం, కొట్టుకోవడం, కలిసిపోవడం, ఇదంతా జీవితం కదా. అయితే కేవలం మనకి తెలిసిందల్లా ఒక్కటే. తెలిసి తెలియని వాళ్ళతో కూడా గొడవలు పడిపోతూ ఉంటాం అప్పుడప్పుడు. అండ్ తన్నులాట ఉంటుందండో ఎక్కడైనా సరే. అప్పటి వరకు ముక్కు మొహం తెలియని వాళ్లతో కూడా ఈ డిషుంలు అవుతూ ఉంటాయి. సరదాగా వాదించుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఒక్కసారిగా సీరియస్ అవుతూ తన్నుకునే ఉంటారు కొంతమంది. బస్సుల్లో, ట్రైన్స్లో, రోడ్స్ పైన ఎక్కడ పడితే అక్కడ ఈ జనాలు తన్నుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక గ్రూప్ ఏకంగా 29,000 అడుగుల్లో ఎత్తులో అయితే రెస్లింగ్ చేసుకుంది. అది కూడా పిచ్చి సెల్ఫీ కోసం. అవునండి, ఏంటి షాక్ అవుతున్నారా?
29,000 అడుగుల ఎత్తేంటి అని ఆలోచిస్తున్నారా? అదేనండి మన మౌంట్ ఎవరెస్ట్ పర్వతం. అవును, ఈ తన్నులాట జరిగింది అక్కడే. ఓసారి ఎలా తెలుసుకున్నారో, అక్కడ ఎలా తన్నుకున్నారో చూద్దాం. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ కాబట్టి. అందులోనూ జీవితంలో అత్యంత ఎత్తైన అందమైన క్షణాలు కదా, అందుకే సెల్ఫీ తీసుకోవడం మస్ట్. అలాగే ఈ చైనీస్ గ్రూప్ సెల్ఫీ తీసుకోవాలనుకుంది. ఇలా ఫోటోలు దిగడానికి ఒక బెస్ట్ స్పాట్ ఏంటి? అన్ని గ్రూప్స్ ఏ డౌట్ లేకుండా అక్కడ స్పాట్స్ వెతుక్కున్నారు. అండ్ అలాగే అక్కడ ఏదో ఒక చిన్న స్పాట్ కనిపించింది. వెంటనే పక్కన ఉన్న మరో గ్రూపు ఈ విషయాన్ని అడిగింది. అయితే వాళ్ళు ఏం చెప్పారో ఏమో తెలియదు, కానీ కాసేపటికి 2 గ్రూపులు తన్నుకోవడం ప్రారంభించాయి సెల్ఫీని వదిలేసి. ఈ ఇద్దరి గొడవను ఆపేందుకు ప్రయత్నించిన వారిని పక్కకు తోసేశారు. ఇలా ఎవరెస్ట్ పర్వతం మీద రెస్లింగ్ రింగ్గా అక్కడ అయితే ఆ స్పాట్ మారిపోయింది. రన్నింగ్ రేస్, కార్ రేస్, ట్రాక్టర్ రేస్, ఇంకా సైకిల్ రేస్, అలాగే లెమన్ అండ్ స్పూన్, ఇంకా చాలా రేసెస్ చూసాం. మన హ్యూమన్స్కి, మన మనుషులకి ముఖ్యంగా ఎన్నో ఉంటాయి. అప్పుడప్పుడు ఈ చిన్న చిన్న కుక్క పిల్లలకి, పిల్లి పిల్లలకి కూడా రేసులు పెడుతూ ఉంటారు. ఇదంతా కామనే, కానీ నత్తలకి రేస్ పెట్టడం ఎక్కడైనా చూసారా? ఏంటి నా మాటలు నమ్మడం లేదా? మీరు వింటున్నది అక్షరాల నిజం. మనం ఎన్నో రకాల పోటీలు చూసాం, అలాగే మ్యారథాన్స్ చూసాం, ఎన్నో రేసెస్ చూసాం కదా. అలాంటి పోటీల్లో ఇది కూడా ఒకటి. జంతువులకి కూడా పోటీలు జరుగుతున్నాయి. కుక్కలకి అండ్ అలాగే ఎన్నో యానిమల్స్కి కూడా, గుర్రాలకి పరుగు పందాలు వంటివి కూడా చూస్తూనే ఉన్నాం, నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడైనా నత్తలకి పరుగు పందెం గురించి మీరు విన్నారా పెట్టడం? ఎవరైనా చాలా స్లోగా పనిచేస్తే నత్త నడక అని అంటూ ఉంటారు. అదే మాట మనకి నెమ్మదిగా నోట్లో తిరిగేస్తూ ఉంటుంది. ఇంకా ఈ నత్త నడక అంటే చాలా నెమ్మదిగా ఉంటుందని. అలాంటి నత్తలే పరుగు పందాల్లో పోటీ పడితే భలే మజాగా ఉంటుంది కదా. అండ్ ఆ పరుగు పందాల గురించి ఒకసారి మీరు విజువల్స్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు RTV. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.